పిఎఫ్ మెంబర్స్ అందరికీ ఈ రోజు కూడా పిఎఫ్ మెంబర్ పోర్టల్ అనేది వర్క్ అవుతుంది. అయితే నిన్న కూడా చెక్ చేస్తుంటే సైట్ అనేది కొద్దిసేపే వర్క్ అవుతుంది, తర్వాత మధ్యలోనే సైట్ అనేది నాట్ అవైలబుల్ అని వస్తుంది. అయితే మీరు చూడొచ్చు ఇంకా పాస్బుక్ సర్వర్ అనేది ఇంకా డౌనే ఉంది. అయితే 10 నుంచి 9 మంది ఒకటే అడుగుతున్నారు ఉమంగ్ యాప్ అని. అయితే ఉమంగ్ యాప్ కూడా ఇంకా డౌనే ఉంది, ఎలాంటి సర్వీసెస్ అని ఇంకా స్టార్ట్ కాలేదు. మీరు చూడొచ్చు ల్యాప్టాప్ పైన ఈపీఎఫ్ సర్వీసెస్ ఆర్ కరెంట్ ఎనేబుల్ డ్యూ టు షెడ్యూల్ మైగ్రేషన్. అయితే దీనిలో డేట్ అనేది కరెక్ట్ డేట్ ఎగ్జాక్ట్ డేట్ అనేది ఇంకా ఇవ్వలేదు ఈ ఉమంగ్ యాప్ కోసం. ఎందుకంటే ఉమంగ్ యాప్లోనే చాలా వరకు సర్వీసెస్ అంటే యూఏఎన్ యాక్టివేషన్ ఉంటుంది, యూఏఎన్ అలాట్మెంట్ ఉంటుంది, న్యూ పిఎఫ్ మెంబర్కి ఐడి ఇవ్వాలన్నా కూడా. అయితే ఇంకా ఉమంగ్ అనేది వర్కింగ్లో లేదు, టైం పట్టవచ్చు, కానీ ఎగ్జాక్ట్ టైం అనేది చెప్పలేము. మీరు అయితే ఈ పిఎఫ్ పోర్టల్లో మాత్రం ఓన్లీ కొత్త యూఏఎన్ నెంబర్కి పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాల్సిందే, ఇప్పుడు అప్డేట్ చేసుకోవాల్సిందే. అయితే నామినీ ఒకటి చేసుకోవచ్చు, బ్యాంక్ కేవైసీ అప్డేట్ అనేది చేసుకోవచ్చు. అలాగే కేవైసీ అప్డేట్స్ ఏమైనా లేకుంటే అప్డేట్ చేసుకోండి. అయితే మీరు చూడొచ్చు దీనిలో యూఏఎన్ యాక్టివేషన్ అనేది లేదు, అందరు యూఏఎన్ యాక్టివేషన్ కూడా ఉందా అంటున్నారు, కానీ ఉమంగ్ యాప్లో మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది యూఏఎన్ యాక్టివేషన్ అనేది. మీరు చూడొచ్చు. అయితే చాలామంది అడుగుతున్నారు అప్లై చేస్తారా అని. చూడండి, ఎలాంటి పాస్బుక్లో బ్యాలెన్స్ లేకుండా నేను చూసి అప్లై చేయడానికి కాదు, ఎందుకంటే పాస్బుక్ ఓపెన్ అయినాకనే చూసి చెప్పడానికి అవుతుంది అప్లై చేయడానికి ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎంతవరకు వస్తుందని. మీరు చూడొచ్చు, నేను పాస్బుక్ సర్వర్ ఓపెన్ అయిన వెంటనే చేస్తాను. చాలామంది ఏమనుకుంటారంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటున్నారు, కానీ నాకు ఆఫ్లైన్లోనే చాలామంది వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. మల్కాజ్గిరి ఏరియాలోకి ఈసీఐల్ నుంచి, దమ్మాయిగూడ నుంచి, సైనిక్పురం నుంచి, ఇంకా వేరే దగ్గర నుంచి వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి చూసి అప్లై చేయడానికి అవుతుంది, అంటే కేవైసీ అవి అప్డేట్ చేయడానికి అవుతుంది. అప్లై అనేది వాళ్ళకు కూడా చెప్తున్నాను, పాస్బుక్ సర్వర్ ఓపెన్ అయినాక మాత్రమే చేయడానికి కుదురుతుంది, ఎందుకంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎలాంటిది ప్రాసెస్ చేయలేము కాబట్టి చెప్తున్నాను వాళ్ళందరికీ. ఎందుకంటే మీరు కూడా కైండ్లీ బేర్ చేసుకోవాల్సిందే. ఎలాంటి ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే పాస్బుక్లో అది ఏ అమౌంట్ నుంచి కట్ అవుతుంది అనేది నాకు కూడా ఎగ్జాక్ట్ ఐడియా లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఎంప్లాయీ షేర్ నుంచి ఇస్తున్నారా, ఎంప్లాయర్ నుంచి ఇస్తున్నారా అనేది ఎగ్జాక్ట్ ఐడియా లేదు. ఎప్పుడైతే మనకి పాస్బుక్ సర్వర్ ఓపెన్ అవుతుందో దాని తర్వాత చూసి చెప్పడానికి అయితే వీలవుతుంది.